కర్ణాటకలో అధికార మార్పిడి వివాదం ఇంకా సద్దుమణిగినట్లు కనిపించడం లేదు. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బ్రేక్ఫాస్ట్ చర్చలతో ఈ వివాదానికి బ్రేకులు పడ్డాయని సంకేతాలు ఇచ్చినా వారి మద్దతుదారులు వెనక్కి తగ్గడం లేదు. ఇక మంగళూరు విమానాశ్రయం ఇరు వర్గాల బల ప్రదర్శనకు వేదికగా మారడంతో కర్ణాటకలో అధికార మార్పిడి వివాదం మంటలు చల్లారలేదనే చర్చ ప్రస్తుతం జరుగుతోంది. కర్ణాటకలోనే కోనాజెలో నారాయణ గురు మహాత్మా గాంధీ సంవాద శతమానోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఢిల్లీ నుంచి మంగళూరు విమానాశ్రయానికి వచ్చారు. ఈ సందర్భంలో డీకే అనుచర నాయకుడు మిథున్ రై వందలాది మందితో కలిసి డీకే అంటూ వేణుగోపాల్ వద్ద నినాదాలు చేస్తూ దూసుకొచ్చారు. అయితే వేణుగోపాల్ మౌనంగా ముందుకు సాగారు. ఇక ఇదే కార్యక్రమంలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో మంత్రులతో కలిసి మంగళూరు చేరుకున్నారు. ఈ సమయంలో ఎమ్మెల్సీ డిసోజా నేతృత్వంలో భారీ సంఖ్యలో కార్యకర్తలు చేరుకుని సీఎంకు అనుకూలంగా నినాదాలు చేశారు. సిద్ధరామయ్య, వేణుగోపాల్ నడుమ మంగళూరు కావేరీ గెస్ట్ హౌస్లో లంచ్ మీటింగ్ జరిగింది. అరగంట పాటు భోజనం చేస్తూ వారిద్దరూ పలు రాజకీయ పార్టీ అంశాలపై చర్చించుకున్నట్టు సమాచారం. భోజనానికి ముందు కూడా 15 నిమిషాల పాటు హై వోల్టేజ్ చర్చ వీరిద్దరి మధ్య జరిగిందని తెలుస్తోంది. అల్పాహార సమావేశాల్లో డీకే శివకుమార్ తన మధ్య జరిగిన చర్చలను, తీసుకున్న నిర్ణయాలను వేణుగోపాల్కు సీఎం వివరించినట్టు తెలిసింది. అయితే వేణుగోపాల్తో తాను ఎలాంటి రాజకీయ చర్చ జరపలేదని సీఎం సిద్ధరామయ్య మీడియాతో పేర్కొన్నారు. తాను ఢిల్లీకి వెళ్లడం లేదని, తనను ఎవరైనా పిలిస్తే మాత్రం వెళ్తానని వెల్లడించారు. డీకే ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న విషయంగా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ అందులో తప్పేముంది అని ఎదురు ప్రశ్నించారు సీఎం సిద్ధరామయ్య. ರಾಜಕೀಯ ಚರ್ಚೆನೇ ಮಾಡಲಿಲ್ಲ. ಹೋಗ್ಲಿ ಪಾಪ, ಬೇಡ ಅಂತಂದವ್ರು ಯಾರು? ನಾನು ಹೋಗಲ್ಲ, ಕರೆದ್ರೆ ಮಾತ್ರ ಹೋಗ್ತೀನಿ. మరోవైపు ఢిల్లీలో డీకే శివకుమార్ కూడా అదే తరహాలో మాట్లాడారు. మంగళూరు పరిణామాలపై మీడియా ప్రశ్నలకు స్పందించిన ఆయన వేణుగోపాల్తో తమ నాయకుడు సిద్ధరామయ్య మాట్లాడితే తప్పేంటి అని ప్రశ్నించారు. ಬಹಳ ಸಂತೋಷ. ವೇಣುಗೋಪಾಲ್ ಸಿಎಂ ಭೇಟಿ ಮಾಡೋದು ತಪ್ಪೇನಿದೆ, ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಭೇಟಿ ಮಾಡೋದು ತಪ್ಪೇನಿದೆ, ಖರ್ಗೆ ಸಾಹೇಬ್ ಭೇಟಿ ಮಾಡೋದು ದಿಸ್ ಇಸ್ ಆಲ್ ಎ ಫ್ಯಾಮಿಲಿ ಅಫೇರ್. ಅವರೆಲ್ಲರೂ మాట్లాడతారు. ఇలా సీఎం, డిప్యూటీ సీఎంలు పైకి ఐక్యతారాగం ప్రదర్శిస్తూ ఉండగా మంగళూరులో వారిరువురు మద్దతుదారులు నినాదాలు మంటలు రాజేశాయి. దీంతో కర్ణాటకలో రాజకీయం నివురుగప్పిన నిప్పులో ఉందనే చర్చ జరుగుతుంది.